నమస్తే, నేను ఇందు. మోదీ ట్రంప్ కి మధ్య అయితే ఒక చిన్నపాటి వార్ జరుగుతుందని అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే టారిఫ్లు విధించడం కానివ్వండి, లేకపోతే యాపిల్ ఫోన్స్ భారత్ లో రద్దు చేయాలంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ ఎన్ఆర్ఐలకైతే పెద్ద బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే మనం మోడీకి అండ్ ట్రంప్ కి ఒక చిన్నపాటి వార్ అయితే జరుగుతుందని తెలుస్తుంది. మరి ఇదే నేపథ్యంలో మొన్న టారిఫ్లు విధించారు అండ్ అలాగే యాపిల్ ఫోన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ రద్దు చేయాలంటూ భారత్ లో కూడా ఆయన కొన్ని ప్రకటనలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే ఎన్ఆర్ఐలకైతే ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఇవాళ ఒక పిచ్చోడు పోయాడు, ఇంకో పిచ్చోడు వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో అతను ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో. అంటే ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిగా మారింది ఆంధ్రప్రదేశ్. మొన్న అయినా ఇప్పుడు అమెరికా అయినా అంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు అతను మొదటి నుంచి కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇప్పటి నుంచి తీసుకుంటే ఇప్పుడు ఏది లేటెస్ట్గా ఈ 5% ట్యాక్స్ వేస్తానని అనడం. ఇప్పుడు ఇవాళ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి విదేశీ పౌరులంతా 5% మీరు వేస్తే అంటే ప్రతి లక్షకి వాళ్ళ 5,000 కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు భారతదేశం విషయానికి తీసుకుంటే దగ్గర ఒక 45 లక్షల మంది వాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడ అటు F1 కావచ్చు, ఇటు H1 కావచ్చు, లేకపోతే గ్రీన్ కార్డు కింద కావచ్చు. అక్కడ చదువుకున్నారు వాళ్ళంతా, MS చేశారు. ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా విద్యార్థులు అక్కడ MS చేయటానికి? అక్కడ ఒక 50 లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఒకటి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంకోటి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హై స్కిల్స్. అదే కాకుండా ఈ పెట్టినటువంటి ఖర్చు అక్కడే ఉద్యోగం చేసుకుని సంపాదించి తల్లిదండ్రులకి పంపవచ్చు. మీరు దానిపైన మీరు 5% పన్నేస్తానంటే ఇప్పుడు దగ్గర ఈ విధంగా నీకు 14,000 కోట్లు వాళ్ళు పంపే డబ్బే భారతదేశానికి ప్రతి సంవత్సరం నీకు 14,000 కోట్లు వస్తుంది అనమాట. ఈ ఎన్ఆర్ఐలు, ఈ ప్రవాస భారతీయులు. అసలు ఎందుకు ట్రంప్ ఇట్లా భారతదేశం పైన పగబట్టాడా? మనం చూసాం ఏంటి మొన్న ఇండో పాక్ ఆ ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్లో కూడా తనేంటి అసలు ఇప్పటికి వారం రోజుల్లో 7 సార్లు అన్నాడు, నేనే భారత్ పాక్ ఇద్దరికి నచ్చజెప్పి నేనే అణ్వస్త్రాలు వాడకుండా ఆపాను, మధ్యవర్తిత్వం చేశాను, యుద్ధం ఆపాను అంటాడు. కొన్ని లక్షల మంది చనిపోయే వాళ్ళు నేనే మధ్యలో వెళ్ళి ఆపాను, నా వల్లనే ఆగింది అన్నట్టు కూడా ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ వెంటనే ప్రకటించారు, భారత ప్రధాని ఏంటి అసలు థర్డ్ పార్టీ మీడియేషన్ లేదు, ఇక్కడ ఎవరో చెబితే మేము విరమించలేదు, ఇది అసలు విరమణ కాదు, ఇది కాల్పుల విరమణ కాదు, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అన్నారు. నిన్న కూడా 3 ఉగ్రవాదుల్ని చంపారు, ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగుద్ది అన్నాడు ఆయన. ఎవరు? ప్రధాని మోడీ. ఇవాళ భారత్ చేస్తోంది ఉగ్రవాదంపై పోరు, అది పాకిస్తాన్ పై పోరు కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం పైన పోరు. ఉగ్రవాద రహితంగా పాకిస్తాన్ మారాలి అనేది భారతదేశం యొక్క డిమాండ్, భారతదేశం యొక్క కోరిక. అతను ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్ని ఇండియాని ఒకే ఘాట కడతాడు ట్రంప్. అదేమంటే నాకు రెండు కళ్ళు అంటాడు. అంటే ఇప్పుడు అమెరికా నుంచి పాకిస్తాన్ ఎంత వాళ్ళకు జరిగే వాణిజ్యం, అదే భారత్తో మీరు చేసే వాణిజ్యం ఎంత? కరెక్ట్. ఇప్పుడు అసలు ఏ రకంగా వాళ్ళు అసలు కేవలం నీకు వాళ్ళకి వీళ్ళకి మధ్య 500% డిఫరెన్స్. అంటే పాకిస్తాన్ కోసం నువ్వు భారత్తో వాణిజ్యాన్ని వదులుకుంటావా? ఇది ఎలా ఉందంటే ఇదేదో కూడబలుక్కుని అమెరికా చైనా కలిసి ఆడిన డ్రామాగా కనపడుతుంది. ఏది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం అనేది భారతదేశం భవిష్యత్తులో ప్రపంచంలో అగ్రగామి దేశంగా అవుతుందన్న భయంతో అమెరికా చైనా కూడా బలుక్కుని పాకిస్తాన్ని భారతదేశం మీద ఉసిగొల్పుతున్నారా? అంటే మీరు అన్నట్టు ఒకవైపు అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తూనే మరోవైపు సీజ్ ఫైర్ ప్రకటించి అంటే నేను ఒక మంచి పని చేశాను అన్నట్టు కూడా ట్రంప్ గారు క్రియేట్ చేయడానికి ట్రై చేశారని కూడా చెప్పచ్చా సార్? అంటే అతను ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు? ప్రపంచ దేశాల్లో అతని ఇమేజ్ పెరుగుతోందా తరుగుతోందా? నీ దేశంలో పోనీ అమెరికాలో
ఇప్పుడు వాణిజ్యం చూసారా నేను ఎలా వాడుకున్నాను, వ్యాపారంతో వాళ్ళిద్దరిని కట్టడి చేశాను, మీరు గనక యుద్ధం చేస్తే నేను మీ ఇద్దరితో వాణిజ్యం బంద్ చేస్తా అన్నాను, వెంటనే దారిలోకి వచ్చారని చెప్తాడు. ఇవాళ ఇప్పుడు ఈ సంధి లేకపోతే ఈ తాత్కాలిక విరామం కోరుకున్నది పాకిస్తాన్, చేతులు ఎత్తేసింది పాకిస్తాన్. నిన్న తాజాగా షాబాజ్ షరీఫ్ ఒప్పుకున్నాడు. ఏమని పాక్ ప్రధాని ఏమని ఒప్పుకున్నాడు, భారత క్షిపణులు మాపై దాడి జరిగింది వాస్తవం అన్నాడు. నిన్నటిదాకా ఏమని చెప్పాడు, మేమే గెలిచామన్నాడు, మేమే తిప్పి కొట్టాం డ్రోన్లను అన్నట్టు వ్యాఖ్యానించారు. మేమే అసలు వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఈ యుద్ధంలో అసలు గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? ఇది ఉగ్రవాదంపై ఇవాళ శాంతి గెలుపు. ఏది పాకిస్తాన్పై భారతదేశం గెలుపు కాదనమాట. మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నీ నెలమట్టం చేశారు. ఒక 150 మంది ఉగ్రవాదుల్ని చంపేశారు. ఇవాళ మనం చూసాం. కాకపోతే ఈ ఉద్రిక్తతల్లో ఈ దాడుల్లో పాకిస్తాన్కి నష్టం జరిగిన మాట వాస్తవం. ఏది దానికి దగ్గర నీకు 11 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఎందుకంటే మరి అక్కడ వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. పాకిస్తాన్ చేస్తున్న తప్పు అదే. ఏంటి, పాకిస్తాన్లో వాళ్ళ ఆర్మీలో ఒక 313 అంట, ఏది బ్రిగేడ్ 313 అనేది వాళ్ళ ఆర్మీలో ఒక దళం. ఏంటి బ్రిగేడ్ 313 అంటే వీళ్ళేనా? ఇవాళ ఈ ఉగ్రవాదుల్నే పాకిస్తాన్లో ఒక దళంగా చూపించారంటే ఈ లష్కరే తోయిబా, ఈ జైషే మహమ్మద్, ఇవి వాళ్ళ పాకిస్తాన్కి 2 కళ్ళుగా. వాళ్ళు చచ్చిపోతే వీళ్ళు ఏడవటం, వాళ్ళ అంత్యక్రియలకు అసలు పాకిస్తాన్ ఆర్మీ అధికారులే హాజరవ్వడం, వాళ్ళని అమరవీరులుగా కీర్తించడం. అంటే ఎలా ఉగ్రవాదం పాకిస్తాన్ నీకు చట్టపట్టాలు వేసుకుని నడిచాయో కనపడుతుంది. సందట్లో సడేమియాగా బిఎల్ఏ స్వేచ్ఛ ప్రకటించుకుందా, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టాతో సహా మొత్తం వాళ్ళ నగరాలన్నీ ఇవాళ పాకిస్తాన్ నుంచి విముక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఇది బెలూచిస్తాన్ విముక్త పోరాటంగా చూడాలా? ఎందుకంటే పాకిస్తాన్ పదే అనేక తప్పటడుగులు. సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే జలాలు ఇవ్వమని అడగాలి కానీ రక్తం పారిస్తామంటారా? పారించండి రక్తం. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 25 రోజులు 20 రోజులైంది. పారిందా రక్తం? ఎవరి రక్తం పారింది? ఒకవేళ రక్తమే పారితే ఉగ్రవాదుల రక్తం పారింది. సార్ మీరు అన్నట్టు వీళ్ళు ఆపరేషన్ సింధు నేపథ్యంలో 2 ఉగ్రవాదులు అయితే చనిపోయారు. దానికి సంబంధించి ఆయన తండ్రి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే నాకు గనక కొడుకులుంటే ఇంకా వాళ్ళని ఉగ్రవాదులుగానే చేస్తానంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా తల్లిదండ్రులు అయితే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నత స్థాయిలో చూడాలి పిల్లలు అన్నట్టు అనుకుంటారు. కానీ పాకిస్తాన్ ఈ రకంగా ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తుందని చెప్పచ్చు అంటారు. అంటే అది ఉగ్రవాదం కాదు, అది ఉన్మాదం. అదేంటి, ఒక ఉన్మాదం అన్నమాట. వాళ్ళు ఒక ఉన్మాదాన్ని పెంచి పోషించారు. మనం చూసాం. కొత్త జంట కాశ్మీర్లో పర్యాటక చూడటానికి, ఆ ప్రదేశాలు చూడటానికి వెళ్ళారు. వాళ్ళని మతం అడిగి చంపటం. అంటే వాళ్ళు ఏంటి, ఆ అమ్మాయి అడిగింది భర్తని కళ్ళ ముందు కాల్చి చంపితే నన్ను కూడా చంపు అని అడిగితే మోడీకో బతావో అన్నాడు. మోడీకో బతావో అంటే చెప్పింది మోడీకి చెప్పింది. ఏం జరిగింది? మొత్తం మీది వైమానిక స్థావరాలన్నీ ధ్వంసం అయిపోయాయి. ఒక 50 మంది మీ సైనికులు చనిపోయారే. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళల్లో మార్పు రాకపోతే ఇక పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఇక ఉండదన్నమాట. ఇదే ధోరణి గనక కొనసాగిస్తే ఇప్పటికే అక్కడ ఆకలి కేకలు, అక్కడ తిరుగుబాటు. బెలూచిస్తాన్ స్వేచ్ఛ ప్రకటించుకోవటం కాదు, ఇప్పుడు పాకిస్తాన్లో సివిల్ వార్. ఎక్కడుంటాడా ప్రధాని, ఎక్కడుంటాడా సైన్యాధికారి? మునీర్ ఇవాళ షహబాజ్ పరారవక తప్పదన్నమాట. ఓకే సార్, నమస్తే. నమస్తే.